ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, 420 గాడు, సైకోగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి శని ఈ రాష్ట్రానికి పోయే రోజు దగ్గర పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామాకి రంగం సిద్ధమైపోయినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నాడు, ఏం జరిగింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు, అక్కడి నుంచి ఎవరు పోటీ చేయబోతా ఉన్నారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే సిగ్గులేనటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నాడు గత కొద్ది రోజులుగా. ముఖ్యమంత్రి పదవి పోవడంతో అధికార మదం ఇంకా దిగకుండా ఉన్నటువంటి ఈ అధికార మదం అహంకారం ఉన్నటువంటి దౌర్భాగ్యుడు ఇంకా నేను ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు, ఇంకా నేను ఈ రాష్ట్రాన్ని శాసించాలనుకుంటున్నాడు, ఈ దేశంలో వ్యవస్థలన్నీ తనకి బానిసత్వం చేయాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడికి ప్రజలే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే వీడికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలంట, లేదంటే అయ్యన్న పాత్రుడు గారు ఇవ్వాలంట, ఇవ్వకపోతే వీడు అలుగుతాడంట, పొంగమూతి పెడతాడంట. సరే ఈ విషయం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి వైఎస్ షర్మిలారెడ్డి గారు జగన్ గారు వాడుకొని వదిలేశాడు. రాజకీయంగా తనకు అవకాశాలు కల్పించాల. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆ పార్టీని బతికించింది షర్మిల. ఆ షర్మిలాని పార్టీ నుంచి పక్కకు దోచాడు. తల్లినే తీసి పడేసినటువంటి దౌర్భాగ్యుడు చెల్లిదే ఉందిలే కానీ అని మీ ఫోటోలు అంటారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాడని, కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కూడా రాజీనామా చేస్తాడని, అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రఘురామకృష్ణరాజు గారికి, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారికి ఈడు మొహం చూపించడానికి సిగ్గుపడుతున్నాడని, అయ్యన్న పాత్రుడు గారినే కాదు అనేక మందిని, అచ్చెన్నాయుడు గారిని దగ్గర నుంచి అనేక మందిని, కొల్లు రవీంద్ర గారిని, దూలిపాల నరేంద్ర గారిని అనేక మంది మీద కేసులు పెట్టినటువంటి ఈ దౌర్భాగ్యుడు వాళ్ళందరూ చూపులు చూసే చూపులకే వీడు సిగ్గుతో కుంచుకుపోతాననేటువంటి భయంతో అసెంబ్లీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో పోతే వీడిని ఎవరు దేకరు అనేటువంటి ఆలోచనతో వీడు పార్లమెంటుకు పోయి అసెంబ్లీకి రావటాన్ని తప్పించుకుందామనేటువంటి ఉద్దేశంతో కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని రాజీనామా చేపించి పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వీడి రాజీనామా చేసి పోటీ చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు అక్కడితోనే ఆగిపోయాయి. ఎందుకంటే వాడికి అర్థమైంది ఏమంటే కడప ఎంపీగా మొన్న అవినాష్ రెడ్డి గెలిచింది 60,000 ఓట్లతో. తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీల్లో 5 అసెంబ్లీలు గెలిచింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగితే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అంటే భయం పోయింది. జగన్ అరాచకాలు రోజు రోజుకి బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలో కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి చెందితే వాడు బతుకేమవుద్ది, కుక్కలు చింపిన విస్తారవుద్ది. అదేవిధంగా పులివెందుల్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఎవరిని పోటీ చేయించాలి? అవినాష్ రెడ్డి చేస్తాడా? చేస్తే వివేకానంద రెడ్డిని చంపిన నీచుడికి పులివెందుల ప్రజల ఎమ్మెల్యేగా గెలిపిస్తారా? షర్మిలా గారు ఏం పోటీ చేస్తారు? అసలు వైఎస్ భారతిరెడ్డి గారిని తీసుకొచ్చి పోటీ చేపిస్తారా? వీళ్ళందరిలో ఎవరు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి గారు పోటీ చేస్తే పులివెందుల్లో కూడా ఈ ఉప ఎన్నికల్లో బీటెక్ రవి గారు గెలిచేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అవన్నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి, రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి, రాజశేఖర రెడ్డి కుమార్తె, విజయలక్ష్మి గారి కుమార్తె. సరే జగన్ గారికి ఆలోచన లేదు, రాజశేఖర రెడ్డికేనూ పుట్టలేదు అని చెప్పి షర్మిలా గారి మీద విషప్రచారం చేపించాడు. మనందరం చూసాం. సొంత అన్న సొంత చెల్లి పుట్టుకుని అవమానించినటువంటి నికృష్టపు చరిత్ర బహుశా భారతదేశ చరిత్రలో జగన్ అనేటువంటి 420 గడికే దక్కింది. అయితే ఇప్పుడు షర్మిలా గారు ఒక మాట అన్నారు, వరే నువ్వు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనంటే అంటే ప్రజలే ఇవ్వనటువంటి హోదా ఇవ్వమని కోర్టుకు పోతా ఉన్నావు. ఒకవేళ ఇవ్వకపోతే అసెంబ్లీకి పోనంటున్నావు. మరి నీకెందుకురా దౌర్భాగ్యుడా? కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోయినప్పటికీ మేము ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాం, ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తా ఉన్నాం. ప్రజలకి ఇబ్బంది అంటే వెళ్ళి ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. అది చేతగానటువంటి నువ్వు 11 సీట్లు ఇచ్చిన అసెంబ్లీకి పోననేటువంటి లతుకోరుగాడివి. మరి శాసనసభ సభ్యుడిగా ఉండడానికి నీకు అర్హత లేదు. అందుకని నువ్వు నీ పార్టీ నుంచి గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఆ పదవులకు రాజీనామా చేస్తే, అంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకునింది వాళ్ళ తరపున అసెంబ్లీలో మాట్లాడమని, చట్టాలు చేయమని, వాళ్ళ సమస్యలు శాసనసభ వేదికగా చర్చించమని, వాటికి పరిష్కారాలు సూచించమని, ప్రభుత్వానికి సూచనలు చేయమని. కానీ ఇవన్నీ గాలికి వదిలేసి శాసనసభకి పోనప్పుడు నీకు ఆ పదవెందుకురా పులకేశిగా, పులివెందుల పులకేశిగా, పులివెందుల పిల్లిగా, తాడేపల్లి పిల్లిగా నీకెందుకురా పదవికి రాజీనామా చేయరా బహూన్ అంటూ సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు కడుపుకు అన్నం తినేటోడైతే, మనిషి అయితే వాడు ఖచ్చితంగా వాడి పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే
ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాడంటే ఆ బఫూన్ గాడు. మనందరం కట్టేటువంటి పన్నుల్ని ఎమ్మెల్యేగా వాడు జీతం తీసుకుంటూ ఆ ఎమ్మెల్యేగా శాసనసభకు పోనప్పుడు, మన సమస్యలపైన పోరాటం చేయనప్పుడు, అసలు వాళ్ళ పార్టీ వాళ్ళని ఎవరిని పోవద్దన్నప్పుడు వాడికి రావడం లేదనుకో, మిగిలిన 10 మందిని పంపించచ్చుగా ఏదన్నా ఇబ్బంది అయితే. మరి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నుల్ని జీతంగా తీసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయనప్పుడు ఆ బానిస వెధవలు ఎమ్మెల్యేలుగా ఉండడానికి అర్హత ఉన్నదా అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ అనేటువంటి సిగ్గుమాలినోడు, నీతిమాలినోడు, వాడికి ఏమాత్రం సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద ఉంటే నువ్వు శాసనసభకి రా. శాసనసభకి వచ్చేటువంటి ఉద్దేశం లేకపోతే మీ చెల్లి షర్మిల చెప్పినట్టుగా ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి.